హే గైస్, వెల్కమ్ టు డైసీ డే ఆఫ్ ఛానల్. మేమైతే సరదాగా అలా వీకెండ్ అని చెప్పి మచిలీపట్నంలో మంగినపూడి బీచ్లో జరుగుతున్న మసూర్ల బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాం. ఈ ఫెస్ట్ అయితే 3 days జరుగుతుంది, June 6th, 7th and 8th. సో మేము విజయవాడ నుంచి వెళ్ళాం. విజయవాడ నుంచి 1.5 hours మచిలీపట్నం వెళ్ళాం. అండ్ మచిలీపట్నం నుంచి అయితే లొకేషన్కి వెళ్ళడానికి మాకు 15 minutes పట్టింది. సో ఈవినింగ్ 5:30కి అలా అయితే మేము అక్కడికి వెళ్ళిపోయి, మేము వెళ్ళింది అయితే సాటర్డే. సో సాటర్డే అండ్ నెక్స్ట్ రోజు హాలిడే అవ్వడం వల్ల సో ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అసలు ఎక్కడా ఖాళీ లేదు, ఫుల్ వెహికల్స్. అసలు వెళ్తున్నప్పుడే చాలా లైట్గా ట్రాఫిక్లో ఆగుతూ వెళ్ళాం. అండ్ దగ్గరికి వెళ్ళాక, నియర్ బై వెళ్ళాక కొంచెం లైట్గా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా వెహికల్లో మొత్తం ప్రమోట్ చేస్తున్నారు బీచ్ ఫెస్టివల్ అని చెప్పి. ఇలా వెహికల్లో మొత్తం లోకల్లో మొత్తం ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలామందికి అయితే మౌత్ టాక్ వల్ల అండ్ సోషల్ మీడియా వల్ల కూడా చాలామంది తెలుసు. ఫస్ట్ డే కొంచెం పర్లేదు, కానీ సెకండ్ డే అయితే మాత్రం ఫుల్ క్రౌడెడ్గా ఉంది బీచ్. అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు. అండ్ ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా ఫ్రీ బస్సెస్ వచ్చాయి. మా ముందే చాలా బస్సెస్ వస్తున్నాయి, దింపుతున్నాయి, వెళ్తున్నాయి. చాలా బస్సెస్ అయితే పెట్టారు బీచ్ ఫెస్టివల్ కోసం, ఫ్రీ బస్సెస్ అనేది. ఆర్టీసీ బస్సెసే. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఈ 3 daysలో అని తెలిసింది. మొత్తం అదన్నీ కూడా అక్కడ హోర్డింగ్స్ అయితే పెట్టారు, ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తున్నారని చెప్పేసి. అండ్ చాలామంది కాప్స్ కూడా ఉన్నారు. సో ప్రతి చోట ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అయితే చాలామంది పోలీసులు అయితే చాలా చోట్ల పెట్టారు, మేము వెళ్తున్న ప్రతి దారిలో కూడా. సో ఇక్కడ మేము బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న దగ్గర నుంచి ఒక 10 minutes వాక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ముందే మనకి ఇట్లాగా వెహికల్స్ పార్కింగ్కి ఇక్కడ సపరేట్గా పెట్టారు. సో మనం ఇక్కడే వెహికల్స్ అన్నీ పార్క్ చేయాలి. సో ఇది లైట్ హౌస్కి దగ్గరలోనే ఉంది ఇక్కడ. సో మేము వెళ్ళేసరికి చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి. అక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా జరుగుతుంది. ఈ హెలికాప్టర్ రైడ్ అయితే 2000 అంట పర్ పర్సన్కి. బీచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చెప్పాను కదా, ఇక్కడ చాలా వేస్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. మేము మెయిన్ ఎంట్రీ నుంచి కాకుండా ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే వేరే సైడ్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యాం. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఒక ఆర్చ్ అయితే పెట్టారు, వెల్కమ్ టు మచుల బీచ్ ఫెస్టివల్ అని చెప్పేసి. సో ఆ పక్కనే అయితే మొత్తం లోపల 2 sides మొత్తం శాండ్ ఆర్ట్సే ఉన్నాయి. శాండ్ ఆర్ట్స్ కూడా మొత్తం మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి పడుతుంది. సో మొత్తం లైట్స్ వేశారు. సో ఆ లైటింగ్స్ మధ్య మొత్తం శాండ్ ఆర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో. స్టార్ ఫిష్, శంఖం, ఆక్టోపస్, స్నేల్, డాల్ఫిన్స్, టాటాయిస్, ఇక్కడ ప్యారెట్స్, డియర్స్, ఇలా చాలా పెట్టారు. మొత్తం అక్కడ శాండ్ ఆర్ట్స్ దగ్గర అయితే ఫుల్ ఫోటో సెక్షన్ జరుగుతుంది. అందరూ అక్కడ ఆగి ఇలా ఫోటో దిగుతూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి వరుసగా చిలక జోషి అని చెప్పేవాళ్ళు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. సో మళ్ళీ అటు ఇటు చాలా శాండ్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మొత్తం ఇక్కడ షీషెల్స్, అందులో పర్ల్స్ ఎంత బాగున్నాయో ఆ లైటింగ్స్ మధ్య. ఇక్కడ మీకు చూసే కన్నా ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు ఇక్కడ. అటువైపు ఏమో అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఇంకా ఇటువైపు ఏమో ఇంకో సైడ్ ఏమో పారాసైక్లింగ్ జరుగుతుంది. సో పారాసైక్లింగ్కి అయితే 1000 అంట, 1000 rupees అంట పర్ పర్సన్కి. సో అలా సముద్రం పైనుంచి తీసుకెళ్తున్నారు. భలే ఉంది అసలు చూడడానికి. ఇటు పక్కనేమో ఇక్కడ మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా మొత్తం బబుల్స్ వస్తున్నాయి. ఈ బబుల్స్ అయితే మొత్తం అక్కడ గ్యాస్ ద్వారా వస్తాయని చెప్పారు అక్కడ ఉన్న పర్సన్ అయితే. దీన్ని అయితే పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు. ఆ బెలూన్స్ మీద పగలగొట్టగానే ఇలా ఫాగ్ లాగా వస్తుంది. మా స్వీట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. అసలు అక్కడి నుంచి రానని చెప్తుంది, చాలాసేపు అక్కడే ఆడుకుంది. సో పక్కనే వెనకాల ఇలా వాటర్ ఫౌంటైన్ ఒకటి పెట్టారు. సో వచ్చేదైతే అక్కడ కొంచెమే వస్తుంది. ఇంత చిన్న వాటర్ ఫౌంటైన్కి ఇంత ఎందుకు కట్టారా అని చెప్పి, ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఎందుకు కట్టారా అని చెప్పేసి మాకు ఫస్ట్ అయితే డౌట్ వచ్చింది అసలు ఎందుకు కట్టారు అని. బట్ కొంచెం చీకటి పడగానే ఇంకా అక్కడ లేజర్ షో అనేది స్టార్ట్ చేశారు. అసలు ఎంత బాగుందంటే దాంట్లో అంబేద్కర్ ఫేస్ అండ్ వెల్కమ్ టు బీచ్ ఫెస్టివల్ అని చెప్పి అలా చాలా వస్తున్నాయి. కొద్దిసేపు అక్కడ ఉన్నాము. యాక్చువల్లీ వీడియో కూడా తీశాను, బట్ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది.
కొంచెం ముందుకెళ్తే అక్కడైతే మనకి లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి అండ్ లైవ్ కాన్సర్ట్ కూడా ఉంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అక్కడ వాళ్ళు సాంగ్స్ పాడుతుంటే ఏ సాంగ్ అయితే పాడుతున్నారో ఆ సాంగ్లో ఉన్న హీరో అయితే ఆ హీరో ఫేస్ అయితే ఇక్కడ లేజర్ షోలో చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంచెం ముందు అటువైపు ఏమో అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఆ ఎగ్జిబిషన్లో అయితే మాత్రం జెయింట్ వీల్, ట్రైను, డిస్కో డ్యాన్స్, కొలంబస్ అండ్ కిడ్స్ కోసం చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ కూడా పెట్టారు. అటు సైడ్ ఏమో ఇలా ప్రో కబడ్డీది జరుగుతూ ఉంది. సో ప్రో కబడ్డీ మనం టీవీలో ప్రో కబడ్డీ వస్తుంది కదా, ఆ ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ తరపున ఆడే సందీప్ నిర్వాల్ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆ కబడ్డీ దగ్గర ఉన్నారు. ఆ కబడ్డీ దగ్గర కూడా చుట్టూ ఫుల్ క్రౌడెడ్గా ఉంది. ఇలా స్టెప్స్ లాగా పెట్టారు, పైన కూర్చొని పైనుంచి చూడొచ్చు. అక్కడ కూడా చాలా క్రౌడెడ్గా ఉంది. మనకి చాలా ఫుడ్ వైజాగ్ అటువైపు దొరికి చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. లైక్ మాడుగుల హల్వా అదైతే అటే దొరుకుతుంది కదా, అక్కడ ఆ హల్వా కూడా ఇక్కడ అమ్ముతున్నారు బీచ్లో. స్టార్టింగ్ మెయిన్ ఎంట్రీలో అయితే మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ గేట్వే ఆఫ్ అమరావతి సెట్ అనమాట. ఇది ఇక్కడ వేశారు. సో నైట్ వ్యూ అయితే చూస్తున్నారు కదా బీచ్, ఇది ఎంత బాగుందో అసలు. కానీ వాటర్లో అసలు మేము వాటర్లో ఆడుకుందామని చెప్పేసి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టుకున్నాం అందరం. బట్ అసలు వాటర్లో దిగే సాహసం అయితే అస్సలు చేయలేదు. వాటర్ అయితే ఎంత బురదగా ఉన్నాయి. అయితే జస్ట్ మేము వెళ్ళి అలా నుంచున్నాం అంతే, వాటర్ వస్తూ ఉంటాయి కదా అని చెప్పి అలా నుంచున్నాం అంతే. ఫుల్ వాటర్, అసలు ఆ వాటర్కి ఫుల్ మట్టి. అసలు మేము నుంచుంటేనే మేము కాళ్ళ పైదాకా అసలు ఫేస్ మీద ఎక్కడ చూసినా మొత్తం మట్టి ఉంది. ఫేస్ అంతా మట్టి అయిపోయింది. ఇక్కడైతే చాలా వాటర్ గేమ్స్ స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. లైక్ కయాకింగ్, స్పీడ్ బోట్స్ జరుగుతున్నాయి అండి. ఇక్కడ హార్స్ రైడింగ్, క్యామెల్ రైడ్ ఇలా చాలా జరుగుతున్నాయి. ఎక్కడికైనా వెళ్ళి ఒక్కటైనా ట్రై చేద్దామంటే అసలు ఎక్కడా ఖాళీ లేదు, అంత క్రౌడెడ్గా ఉంది, ఖాళీ లేదు. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాం. 8:30 కల్లా రిటర్న్ అయ్యాం. 8:30 కల్లా మేము వాళ్ళ పార్కింగ్ దగ్గరకు వచ్చాం. సో పార్కింగ్ దగ్గరికి వచ్చి వెహికల్ స్టార్ట్ చేసి మేము వచ్చిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చేసరికి 8:40 అయింది. అక్కడ మీరు నమ్మరు, జస్ట్ 11 o'clock దాకా ఒకటే ప్లేస్లో అదే ప్లేస్లో స్టక్ అయిపోయాము. అంత హ్యూజ్ ట్రాఫిక్ ఉంది అక్కడ. ఎన్ని ప్లేసుల్లో అయితే మనకి పార్కింగ్ ఇచ్చారు అన్ని ప్లేసుల నుంచి అందరూ వెళ్ళడానికి ఒకటే వే ఉంది. సో అక్కడికి వెళ్ళడానికైతే లిటరలీ మేము 8:40 నుంచి 11 దాకా ఒకే ప్లేస్లో కొంచెం కూడా మూవ్ అవ్వకుండా ఉండిపోయాం. చాలామంది పోలీస్ వాళ్ళు ఉన్నారు, బట్ అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు. ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము. అసలు బాబు ఇంత ట్రాఫిక్లో అసలు ఎందుకు వచ్చాం రా బాబు అనిపించింది. ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ బీచ్ ఫెస్టివల్ గురించి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. So don't forget to like, share and subscribe our channel and click on the bell icon.